ఇక్కడ హైడ్రా బాధితుల కోవత్తుల ర్యాలీ, మార్మోగిన సీఎం డౌన్ డౌన్ నినాదాలు, నిరసనలో పాల్గొన్న న్యూ మారుతి నగర్ వాసులు. మొత్తం మహిళలే రోడ్డున పడ్డారు, కుటుంబాలే రోడ్డున పడ్డాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కేసు, హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన బుచ్చమ్మ కుమార్తెలు, కుక్కట్పల్లిలో ఆత్మహత్యకు పాల్పడిన బుచ్చమ్మ. ఇది ఇంకా బాధాకరం. ఇదైతే ఎంత బాధాకరం అయితే, కుక్కట్పల్లిలో బుచ్చమ్మ అనే ఒక మహిళ ఉన్నది. పాపం 50 సంవత్సరాలు వస్తుంది ఉంటే అమ్మకు ముగ్గురు ఆడపిల్లలకు ఆ ఇల్లు రాసిచ్చింది ఆడ కట్టం కింద. ఇప్పుడు ఏ నిమిషంన ఈ దరిద్రులు, ఈ హైడ్రా అధికారులు కావచ్చు, ఈ సర్కారు కావచ్చు, ఏ నిమిషాన ఇల్లు కూలగొడుతుందో అనే భయానికి ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య. హైకోర్టు దీన్ని సుమోటగా స్వీకరించాలి. హైకోర్టు వారు సుమోటగా స్వీకరించి ఇటు రంగనాథ్ గారి మీద, అటు రేవంత్ రెడ్డి గారి మీద, హైడ్రా అధికారుల మీద కేసు నమోదు చేసి వీళ్ళని జైలు వేయాలి. పాపం లేదు. ప్రభుత్వం అంటే భరోసా కలిగిచ్చేది, ప్రభుత్వం అంటే భయపెట్టి ప్రాణాలు తీసేదా? ఎంత భయపడితే ఆ తల్లి ఆత్మహత్య చేసుకోవాలి? వీళ్ళు బరాబర్ పెట్టింది ముగ్గురు కుమార్తెలు. మీరు ఖచ్చితంగా ఈ వ్యవస్థకు ఓ సందేశం ఇచ్చినట్టే. ఈ ముగ్గురు కుమార్తెలు మీరు తప్పకుండా ప్రతి ఛానల్ తిరగండి, గవర్నర్ గారిని కలవండి, గవర్నర్ హౌస్కి వెళ్ళండి, అదేవిధంగా సిజేఐ మన హైకోర్టు జడ్జి గారి ఇంటికి వెళ్ళండి. అవసరమైతే మీరు ఢిల్లీకి పోయి నిరాహార దీక్ష చేయండి. ఈ రాహుల్ గాంధీ, ఈ సోనియా గాంధీకి బుద్ధి రావాలి. ఎందుకు ఓట్ల అడిగిళ్ళు ఇక్కడికి వచ్చి? ప్రియాంక గాంధీ మీరు ఎక్కడున్నారు? రాహుల్ గాంధీ ఎక్కడున్నారు? భయపడి చనిపోతాను మా ప్రజలు, భయానికి చనిపోతాను మా ప్రజలు. మీరు రాక్షసం పెట్టిల్లా ఇక్కడ. రంగనాథ్ గారి మీద ఇన్ని రోజులు విశ్వాసం ఉండే, రెస్పెక్ట్ ఉండే. అరే దొంగలు పోయినట్టు అర్ధరాత్రి బుల్డోజర్ల మీద పోతాను, కథం కూల్చేస్తాను, వస్తాను. మరి వాళ్ళు ఎక్కడుండాలి? వాళ్ళు ఏం తినాలి? అర్ధరాత్రి ఆ బోళ్ళు పట్టుకొని ఏడికి పోవాలి? ఈ ముగ్గురు కుమార్తెలకు ఈ మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రం అండగా ఉండాలి. వాళ్ళు బరాబర్ కేసు పెట్టిండ్రు. అమ్మ మీరు ఒక్క హైడ్రా రంగనాథ్ మీద కాదు, మీరు పెట్టవలసింది ఈ హైడ్రాకు మూలము రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలి మీరు కేసు. అసలు దోషి, అసలు ముద్దాయి రేవంత్ రెడ్డి, ఆయన మీద పెట్టండి కేసు. తప్పకుండా తెలంగాణ అంతా మీకు అండగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు లేవనెత్తాలి. మొత్తం ఈ తెలంగాణ వ్యాప్తంగా దీనికి చర్చకు పెట్టాలి. ఎంత భయపడితే ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటుంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక నా ప్రాణం పోతుందని ఏ రోజన్నా తల్లి ఆలోచించి ఉంటుందా? చూడు, అస్తం కాదు ఇది, మన పీకల్ పీస్కి చంపే అస్తం ఇది కాంగ్రెస్ పార్టీ.